హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంటి కొబ్బరి చెట్లు అనమాట. కొబ్బరి చెట్లలో కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి బోండాలు మా ఇలా కొబ్బరికాయలాగా చేంజ్ అయ్యాయి. ఇవి ఎలాగో ఈరోజు మీకు చూపిస్తున్నాను. దాంట్లో తీసి కొబ్బరికాయలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తానండి, చూడండి. చూసారు కదండి, దాన్ని తీసిన తర్వాత ఇలా కొబ్బరికాయ ఎలాగా మారిందో. దీంట్లో లోపల కొబ్బరికాయ నీళ్ళు కూడా ఉన్నాయండి. మేము ఎన్ని తీసామో అన్ని దాంట్లో కూడా కొబ్బరికాయ వాటర్ ఉన్నాయి. ఇంకా మనం దాన్ని అలాగే పెట్టామనుకో, ఆ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి మొత్తం మనకి కొబ్బరికాయ ఏమంటారు, మనం మామూలుగా కొడకలు అంటాం కదా, ఆ టైప్లో మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. ఇలాగే మేము అన్నీ తీసాము. మనకి ఊపితే తెలుస్తుంది అనమాట, అలా వాటర్ ఉన్నాయా లేవా అనేసి. చాలా వరకు వాటర్ వచ్చాయి దీంట్లో. చూడండి, ఊపితే మనకు సౌండ్ వస్తుంది అనమాట ఊపితే. ఇలాగే మీకు అన్నీ తీసి చూపిస్తున్నాను నేను, చూడండి. మనం ఇలా తీసేసుకొని ఈ పీచు అంతా తీసేసి దాంట్లో ఉన్న కొబ్బరికాయని తీసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొబ్బరికాయ వచ్చేసింది. సో ఇలాగే మేము మా దగ్గర ఉన్నవన్నీ తీసి పెట్టేసుకున్నాము. చూడండి, ఇందులో కూడా వాటర్ ఉన్నాయి. చూసారు కదండి, కొబ్బరికాయలు మేము 2 తీసి ఇక్కడ పెట్టాము.
ఇదిగో చూడండి, అలాగే 4 కూడా తీసామన్నమాట. ఇంకా ఉన్నాయి కానీ ఇవి సరిపోతుందిలే అని రోజున్నే తీసి పెట్టుకున్నాం మేము. చూసారు కదా ఎంత బాగున్నాయో, అన్నిట్లో కూడా కొబ్బరి నీళ్ళు ఉన్నాయండి. అది కొట్టేసి మనము ఆ వాటర్ తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మేము కొట్టి చూపిస్తాను లోపల ఎలా ఉందో మీకు. చూసారు కదండి, ఇక్కడ దాన్ని పగలగొట్టేసి దాంట్లో వాటర్ ఎలా వస్తున్నాయో, ఆ వాటర్ మనం తాగామనుకో చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చూడండి లోపల ఎంత బాగుందో. చూసారు కదా, మా ఇంటి కొబ్బరి చెట్లు అండి ఇవి. కొబ్బరికాయలు ఎంత బాగున్నాయో చూసారు కదా. ఈరోజు మీకు ఇదే చూపించాలనుకున్నాను నేను. ఇంకా వెరైటీ మీకు చూపిస్తానండి.